వాళ్ళరా, ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నామండి. మేము బట్టగట్టు నుండి వచ్చి ఆయా గ్రామాలకు వెళ్ళి దేవుని మాటలు అందిస్తున్నామండి. దేవుడు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి చెప్పండి నా మాటలు అన్నాడు. ఎవరైతే ఈ మాటలు వింటారో, ఆలకిస్తారో, అంగీకరిస్తారో వారు ధన్యులు, వారు భాగ్యవంతులు అని చెప్తుంది వాక్యం. ఎందుకయ్యా ధన్యులంటే, మానవునికి మరణం ఉందండి. మరణము మనిషిని వెంటాడుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మరణం రావచ్చు. మన జీవితానికి గ్యారెంటీ లేదండి. నీ కులము రక్షించదు, నీ ఆస్తి రక్షించదు, నీ కలిగి ఉన్న ఏది రక్షించేది లేదండి. రక్షణ పొందాలంటే, మోక్షం చేరాలంటే, పరలోకం చేరాలంటే యేసుప్రభు చెప్పారు, నేనే మార్గం అన్నాడు. ఆయన ద్వారా మన పరలోకం పోవాలి. ఎలా పోవాలి? మనం అందరూ ఎవరు? మనము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ జన్మ పాపము, కర్మ పాపము, ఈ రెండు రకాల పాపాల మూటలు ఉన్నాయని మన నెత్తి మీద. కానీ ఈ పాపాలు ఎలా పోవాలి? దాంట్లో మదిస్తే పాపాలు పోతాయా? నీళ్ళ ముందు పాపాలు పోతాయా? ఇంకే చేస్తే పాపాలు పోతాయా? పాపాలు పోవాలంటే ఏం చేయాలి? రక్తము సిందిస్తేనే పాపాలు పోతాయి. రక్తములు కడగబడితేనే పాపాలు పోతాయి. ప్రియమైన వారు, ఏ రక్తం కావాలి? అది పరిశుద్ధ రక్తం కావాలి. పాపము లేని రక్తం కావాలి. ఎవరిది పాపము లోకములో? అందరు పాపులే కదా. దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి మన అందరి వరకు ఆయన రక్తం సిందించాడండి. ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన రక్తములు మన పాప విశ్వాసంతో కడుక్కుంటే మనం నీతిమంతులుగా తీర్చబడతామండి. పాపాలు కడిగేయబడుతున్నాయండి. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు ప్రపంచంలో అనేక మంది దేవుని నమ్ముకుంటున్నారండి. జీవితాలు మార్చబడుతున్నాయండి. త్రాగుబోతులు మారారు, దొంగలు మారారు, హంతకులు మారారు, రౌడీలు మారారు, భయంకర వ్యక్తులు మార్పు జరుగుతున్నారండి. వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారండి. పాపాలు పోగొట్టుకునే వారు ఉన్నారండి. కనుక నీకు అవకాశం వచ్చిందండి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గర రమ్మని పిలుస్తుంది. ఆయన ఆ యుద్ధ వచ్చినట్లయితే ఆయన క్షమించి కడిగి పవిత్రపరిచి ఆ పరలోక చేర్చేవాడుగా ఉంటాడు. మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే సమీప గొట్టగట్లు శివుని ప్రార్థనా మందిరం ఉందండి. అక్కడ దైవ సేవకులు ఉంటున్నారు. కనుక మీరు వచ్చి దేవుని మాట విని ఆత్మీయ పొందాలని ప్రభుత్వం చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చెప్పమాటలు దీవించిన ఆయన అనేక మంది హృదయాల పరిస్థితులకు సహాయం చేయండి. మీరు చెప్పమని చెప్పినాం తండ్రి. కార్యం మీది, ప్రజలు మీ వారి ప్రభువా. మీరే వారితో మాట్లాడమని, రక్షణ సహాయం చేయమని యేసు నామములో చూసి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు మసీహుకి హల్లెలూయా.